ఈరోజు వని వంటిల్లో మనం ఇప్పుడు పెరుగన్నం తినేటప్పుడు ఏదో ఒకటి నంచుకోవడానికి వేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు దానిలోకి ఇలా వాము మిరపకాయలను తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ముందుగా వీటిని లేత పచ్చిమిరపకాయలు తీసుకోండి. కారం ఉంటే మళ్ళీ తినలేరు. ఇలా లేతగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుని మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. వాటిని బాగా కడిగేసి తడి లేకుండా తుడుచుకుని ఇట్లా ఆరబెట్టేసేసుకోండి. అప్పుడు ఒక బాటిల్ తీసుకుని తడి లేకుండా ఒక బాటిల్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానికి కావాల్సిన వాము, ఉప్పు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఒక్కొక్కటి తీసుకుని ఇలా కింద వరకు దిగకుండా మనం ఇట్లా పై వరకే ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఈ లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఏమైనా ఇత్తనాలు ఉంటే తీసేసేయండి. విత్తనాలు ఉంటే కొంచెం కారం అనిపిస్తుంది, విత్తనం లేకపోతే కారం కూడా ఉండదు. ఇలా పచ్చిమిరకాయలన్నీ కూడా విత్తనాలు తీసేసేసుకుని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మనం ఈ లోపల విత్తనాలన్నీ కూడా మొత్తం తీసేసాను. ఇప్పుడు వీటిని ఇట్లా పెట్టేసేసుకుని మనము వాము తీసుకోండి. కొంచెం 2 స్పూన్లు వాము తీసుకుని మనం మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. మెత్తని పౌడర్గా చేసేసుకోవాలి. దీనిలో మనం ఇట్లా దంచేసేసుకుని మెత్తని పౌడర్గా చేసేసుకుని ఉప్పు కూడా వేసేసేసుకుని దంచుకుందాం. చూసారు కదా, మనం ఇట్లా దంచేసి పెట్టుకున్నాం కదా. దీనిలో ఉప్పు అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ కారంగా ఉంటాయి కదా, కొంచెం ఇది ఉప్పుతో ఊరాలి కాబట్టి మనము ఇట్లా ఇప్పుడు గిన్నెలో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తీసుకుని వీటి మధ్యలో ఊరికి కొంచెం ఇలా వేసేసి చిటికెడు ఇలా రాయాలి. మరీ ఎక్కువ వేయద్దు, మళ్ళీ ఉప్పుగా అయిపోతుంది. ఇలా రాసుకోవాలి. ఇలా రాసిన దాన్ని ఈ సీసా ఉంది కదా, మనం ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ సీసాలో ఇలా వేసేసుకుందాం. ఇట్లా ఈ కాయలన్నీ కూడా ఇలా తయారు చేసేసుకుని ఆ బాటిల్లో వేసేసుకుందాం. చూసారు కదా, ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా నేను దీనిలో వేసుకున్నాను. నేను మీకు చూపించడానికి కొన్ని చేశాను. మనం కావాలంటే ఈ బాటిల్ నిండా కూడా చేసుకోవచ్చు. ఇవి మనం ఇలా చేసేసుకుని 2 రోజులు పక్కన పెట్టేసేసుకుంటే ఈ ఉప్పుతో ఈ బాగా ఊరుతాయి. అప్పుడు మనం పెరుగన్నంలో ఈ ఒక్కొక్క మిరపకాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే ఈ 1 నెల రోజుల పైన కూడా 1-2 నెలలు కూడా అలాగే ఉంటాయి, పాడవకుండా. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.